హే గైస్ ఎలా ఉన్నారు? స్నాప్చాట్ దీనికి పెద్దగా పరిచయం అక్కర్లేదు, ఎందుకంటే మీలో చాలా మంది డైలీ స్నాప్ ఫిల్టర్స్ ని యూజ్ చేసి పిక్స్ దిగటం, స్నాప్స్ షేర్ చేసుకుంటూ స్ట్రీక్స్ ని మెయింటైన్ చేయడం చేస్తూ ఉంటారు. స్టాటిస్టా రిపోర్ట్ ప్రకారం ఇండియాలో స్నాప్చాట్ యూజ్ చేసే వాళ్ళ సంఖ్య 202.5 మిలియన్, మనదే ఫస్ట్ ప్లేస్. ఇండియాలో స్నాప్చాట్ ని ఏ రేంజ్ లో యూజ్ చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. బట్ మీరు ఒక దాన్ని ఫ్రీగా వాడుకుంటున్నారంటే నిజంగా మీకు అది ఫ్రీగా దొరుకుతున్నట్లా? ఎందుకంటే అది చేయటానికి కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. బట్ దాన్ని ఫ్రీగా ఎలా ఇస్తున్నారు? ది ట్రూత్ ఈస్, ఇఫ్ యు ఆర్ నాట్ పేయింగ్, యు ఆర్ నాట్ ది కస్టమర్, యు ఆర్ ద ప్రోడక్ట్. మీరు డైలీ యూజ్ చేస్తున్న స్నాప్చాట్ లో జరిగే స్కామ్స్ అండ్ సైబర్ క్రైమ్స్ గురించి మీకు తెలుసా? 2011 స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, ఈవెన్ స్పీగల్, బాబీ మర్ఫీ అండ్ రీగీ బ్రౌన్ అనే ముగ్గురు స్టూడెంట్స్ కలిసి స్నాప్చాట్ ని క్రియేట్ చేశారు. రీగీ బ్రౌన్ కి కాలేజీలో ఉన్నప్పుడే ఒక సోషల్ మీడియా యాప్ ని క్రియేట్ చేయాలి అనే ఐడియా ఉండేది. బేసిక్ గా మీరు గమనిస్తే అన్ని సోషల్ మీడియా యాప్స్ లో కూడా ఫొటోస్ అండ్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి, షేర్ చేయడానికి ఉంటుంది. బట్ రీగీ బ్రౌన్ కొంత యూనిక్ గా ఆలోచించి షేర్ చేసుకునే ఫొటోస్ అండ్ వీడియోస్ యూజర్ చూసిన తర్వాత డిసపియర్ అయ్యే విధంగా చేయాలి అనుకున్నాడు. ఈ ఐడియాని ఈవెన్ స్పీగల్ కి చెప్పాడు. ఐడియా అయితే బాగానే ఉంది, కానీ యాప్ క్రియేట్ చేయాలంటే దానికి కోడింగ్ రావాలి. వీళ్ళకేమో కోడింగ్ చేయటం రాదు. బట్ ఎలాగైనా యాప్ క్రియేట్ చేయాలి అని డిసైడ్ అయ్యి కోడింగ్ తెలిసిన వాళ్ళని రిక్రూట్ చేసుకుందామని కోడర్స్ కోసం వెతకటం స్టార్ట్ చేశారు. వాళ్ళకి తెలిసిన ఒక ఇద్దరిని యాప్ కోడ్ చేయడానికి ఇన్వైట్ చేశారు, కానీ వాళ్ళు నో చెప్పారు. బట్ ఈవెన్ ఏ మాత్రం డిసప్పాయింట్ అవ్వకుండా మళ్ళీ వేట మొదలు పెట్టాడు. అప్పుడే ప్రెసెంట్ స్నాప్చాట్ కో ఫౌండర్ అయిన బాబీ మర్ఫీకి ఐడియా గురించి చెప్పారు. ఫస్ట్ బాబీ ఏ మాత్రం కన్విన్స్ అవ్వలేదు. ఈ యాప్ ఎవరు యూజ్ చేస్తారు, ఇది వేస్ట్ ఆఫ్ టైం అన్నాడు. బట్ ఈవెన్ ఎలాగోలా కన్విన్స్ చేసి చివరికి యాప్ క్రియేట్ చేయడానికి ఒప్పించాడు. ఫస్ట్ ఒక వెబ్సైట్ ని క్రియేట్ చేశారు. దీంట్లో యూజర్ ఒక పిక్ అప్లోడ్ చేసిన తర్వాత అది ఎన్ని సెకండ్స్ తర్వాత డిసపియర్ అవ్వాలి అనే దానికి టైమర్ ఆప్షన్ ని పెట్టి టెస్ట్ చేశారు. ఈ టెస్ట్ లో తెలిసింది ఏంటంటే యూజర్స్ కి వెబ్సైట్ కన్నా యాప్ ని యూజ్ చేయటం వల్ల ప్రైవసీ ఎక్కువ ఉంటుంది అండ్ యాప్ అయితే ఎక్కువ మంది యూజ్ చేస్తారు అని యాప్ ని క్రియేట్ చేశారు. మొత్తం ముగ్గురు కలిసి ఒక రూమ్ లో కూర్చొని అసలు యూజర్స్ కి ఎలాంటి ఫీచర్స్ అయితే వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ కి ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకోమని చెప్తారు అనే విషయాలపై చర్చించుకొని ఇవాన్ చెప్పిన విధంగానే బాబీ యాప్ ని డెవలప్ చేసేవాడు. బాబీ యాప్ యొక్క వర్కింగ్ ప్రోటోటైప్ ని క్రియేట్ చేయడానికి రోజుకి 18 గంటలు వర్క్ చేసేవాడు. ఇవాన్ ఏమో యాప్ యొక్క ఇంటర్ఫేస్ ని డిజైన్ చేసేవాడు. ఎలాగోలా అనుకున్న విధంగానే యాప్ యొక్క వర్క్ టైప్ ని క్రియేట్ చేశారు. బట్ యాప్ కి ఒక నేమ్ అయితే ఇంకా పెట్టలేదు. సో అందరూ బాగా ఆలోచించి యాప్ కి పికబూ అనే పేరు పెట్టారు. యాప్ యొక్క వర్కింగ్ ప్రోటోటైప్ క్రియేట్ అయింది. ఇప్పుడు దాన్ని డౌన్లోడ్ చేసుకుని టెస్ట్ చేసే యూజర్స్ కావాలి. సో ఇవాన్ కూర్చొని యాప్ ఫీచర్స్ కోసం ఒక మెయిల్ ని రాయటం స్టార్ట్ చేసి తన ఫ్రెండ్స్ అందరికి పంపించాడు. మెయిల్ అంతా రాసి సెండ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఇవాన్ పంపిన మెయిల్ ని అందరూ ఫార్వర్డ్ చేస్తున్నట్లు, డౌన్లోడ్ చేసుకుని యాప్ కి ఎడిక్ట్ అయిపోయినట్లు ఇమాజినేషన్ లోకి వెళ్ళిపోయాడు. ఈవెన్ ఎంతమంది తన యాప్ ని యూజ్ చేస్తున్నారో తెలుసుకోవడానికి ఫ్లర్రీ అనే ఎనలిటికల్ ప్లాట్ఫామ్ కి కూడా తన యాప్ ని కనెక్ట్ చేశాడు. బట్ రియాలిటీ చూస్తే ఓన్లీ ఇవాన్ యొక్క ఫ్రెండ్స్ మాత్రమే దీన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. అది కూడా ఫ్రెండ్ యాప్ ని క్రియేట్ చేశారు కాబట్టి ఏదో సరదాగా ఇన్స్టాల్ చేసుకుని సిల్లీ ఫొటోస్ ని షేర్ చేసుకునేవాళ్ళు. యాప్ అయితే ఉంది, బట్ దాన్ని యూజ్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళలో చాలా మందికి అసలు ఆ యాప్ ని ఎలా యూజ్ చేయాలో కూడా తెలియదు. పికబూ ఫెయిల్ అయింది అని చెప్పలేం, కానీ ఇవాన్ ఊహించినంత సక్సెస్ మాత్రం అవ్వలేదు. ఆ తర్వాత దీన్ని ఎలాగైనా సక్సెస్ చేయాలి అని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడు. యాప్ ని సక్సెస్ చేయాలంటే దానికి కొంత ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఇవాన్ డిజైన్ అండ్ బిజినెస్ క్లాస్ లో ఎన్రోల్ అవటం వల్ల తన బిజినెస్ ఐడియాని వెంచర్ క్యాపిటలిస్టులకి చూపించి ఇన్వెస్ట్మెంట్ ని పిచ్ చేసే అవకాశం వచ్చింది. ఇవాన్ వెంచర్ క్యాపిటలిస్టులకి తన ఐడియాని చెప్పడం స్టార్ట్ చేశారు. బట్ అక్కడ ఉన్న అందరూ కూడా అసలు ఈ యాప్ ని ఎవరు ఎందుకు యూజ్ చేస్తారు, నువ్వు ఒక సెక్స్టింగ్ యాప్ ని క్రియేట్ చేసావు అని అనటం స్టార్ట్ చేశారు. బట్ ఇవాన్ అండ్ తన ఇద్దరు కో ఫౌండర్స్ డిసప్పాయింట్ అవ్వకుండా యాప్ నేమ్ ని స్నాపింగ్ అండ్ చాటింగ్ అన్న వర్డ్స్ లో నుంచి స్నాప్ అండ్ చాట్ ని తీసుకొని స్నాప్ చాట్ గా పేరు మార్చి 2012 నుంచి కొత్త ఫీచర్స్ లైక్ 10 సెకండ్ వీడియోస్, స్టోరీస్ అండ్ చాట్, జియో ఫిల్టర్స్, డిస్కవర్ అండ్ లెన్సెస్, ట్యాప్ టు వ్యూ లాంటివి ఇంట్రడ్యూస్ చేయటం వల్ల స్నాప్చాట్ యాప్ డౌన్లోడ్స్ 2013లోనే 60 మిలియన్లు అయ్యాయి. ఫస్ట్ స్నాప్చాట్ ని ఓన్లీ iOS లోనే లాంచ్ చేశారు. బట్ ఆ తర్వాత ఆండ్రాయిడ్ లో కూడా లాంచ్ చేయటం వల్ల స్నాప్చాట్ యొక్క యూజర్ బేస్ అనేది చాలా ఎక్కువ పెరిగింది. స్టార్టింగ్ లో సెక్స్టింగ్ యాప్ అండ్ ఈ యాప్ ని ఎవరు యూజ్ చేస్తారు అన్న యాప్ ఇప్పుడు ఫేస్బుక్ $3 బిలియన్ అండ్ గూగుల్ $4 బిలియన్ ఇచ్చేంత వాల్యూకి వెళ్ళిపోయింది. ఫేస్బుక్ అండ్ గూగుల్ నుంచి లైఫ్ టైం
సెటిల్మెంట్ లాంటి ఆఫర్స్ వచ్చినా కూడా వాటిని ఇగ్నోర్ చేసి స్నాప్చాట్ ఓన్లీ ఇండియాలోనే 202.5 మిలియన్ యూజర్ బేస్ ని సంపాదించుకుందంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే మధ్యలో ఫేస్బుక్ కూడా సేమ్ స్నాప్చాట్ లాంటి క్లోన్ యాప్ ని ఫ్లాష్ అనే పేరుతో రిలీజ్ చేస్తుంది. బట్ స్నాప్చాట్ దాటికి అది తట్టుకోలేక ఫెయిల్ అయింది. అండ్ ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా కంపెనీతోనే పోటీ పడే స్టేజ్ కి ఎదిగింది. బట్ ఇప్పటి వరకు స్నాప్చాట్ జర్నీలో ఒక సైడ్ మాత్రమే చూసాం. మీరు డైలీ యూజ్ చేసే కెమెరా లెన్సెస్ స్ట్రీక్స్ మెయింటైన్ చేయడం వెనకాల చాలా డార్క్ సీక్రెట్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వన్, స్నాప్చాట్ కాంట్ గ్యారంటీ మెసేజ్ డిలీషన్. స్నాప్చాట్ లో మన ఫ్రెండ్స్ కి వన్ టైం పిక్చర్ పంపితే అది చూసిన వెంటనే డిలీట్ అయిపోయి కనపడకుండా మాయమైపోతుంది. అండ్ ఇదే స్నాప్చాట్ యొక్క ఫౌండేషనల్ సెల్లింగ్ పాయింట్ కూడా. బట్ ఆ మెసేజ్ డిలీట్ అవుతాయి అని గ్యారంటీ లేదు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. బట్ ఫెయిర్ గా చెప్పాలంటే మీరు పంపించిన ఫొటోస్ ఆర్ వీడియోస్ టెక్నికల్ గా స్నాప్చాట్ సర్వర్స్ నుంచి అయితే ఎరైజ్ అయిపోతాయి, కానీ వాటిని వెనక్కి తీసుకురావాలంటే చాలా వేస్ ఉన్నాయి అని మీకు తెలుసా? ఇంటర్నెట్ లో పెట్టింది డిలీట్ అయింది అంటే ఎప్పుడు నమ్మొద్దు. ఎందుకంటే ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు దాన్ని సేవ్ చేసి ఉండొచ్చు. అండ్ మీరు పంపించిన స్నాప్స్ ఒకవేళ స్నాప్చాట్ లో డిలీట్ అయినా కూడా థర్డ్ పార్టీ యాప్స్ ని యూజ్ చేసి వాటిని రిట్రీవ్ చేయొచ్చు. అండ్ కొన్ని కేసెస్ లో ఒక అవుట్డేటెడ్ iOS డివైస్ లో స్క్రీన్ షాట్ తీస్తే కనీసం నోటిఫికేషన్ కూడా వెళ్ళదు. ఈవెన్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీ బ్రీచెస్ అయినా కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు అని కోర్టులో కేసు వేసింది. స్నాప్చాట్ యొక్క పాలసీస్ నుంచి 100% గ్యారంటీ డిసపియరింగ్ మెసేజ్ అనేది కూడా తీసేసింది. సెకండ్ వన్, స్నాప్చాట్ ఎంప్లాయీస్ హ్యావ్ అబ్యూజ్డ్ యూజర్ డేటా. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడు అంటారు. ఈ సామెత ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే స్నాప్చాట్ విషయంలో ఇదే నిజం అనిపిస్తుంది. ఫెడరల్ ట్రేడ్ కమిషన్ కోర్టులో మెసేజెస్ కోసం ఫైల్ చేసిన కేసు విషయంలో దాన్ని రెక్టిఫై చేయడానికి ఎఫర్ట్స్ పెడుతుంటే 2019 స్నాప్చాట్ లోని మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ లో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ యూజర్స్ యొక్క డేటా లైక్ ఫోన్ నెంబర్స్, ఈమెయిల్ అడ్రస్ లాంటివి అన్ని కూడా స్నాప్ లైన్ అనే టూల్ ని యూజ్ చేసి యాక్సెస్ చేశారు. బేసిక్ గా స్నాప్ లైన్ టూల్ యొక్క యాక్సెస్ కొంతమందికి మాత్రమే ఉంటుంది. లా ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు బుల్లింగ్ ని ఆపడానికి, చైల్డ్ అబ్యూజ్ ని ప్రివెంట్ చేయడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ లో యూజ్ చేస్తారు. కానీ కొంతమంది స్నాప్చాట్ ఎంప్లాయీస్ మాత్రం స్నాప్ లైన్ ని యూజ్ చేసి యూజర్స్ పై స్పై చేసేవాళ్ళు. 2019 స్టార్టింగ్ లో స్నాప్చాట్ ఫొటోస్ కి ఎండ్ టు ఎండ్ ఇన్క్రిప్షన్ ఇంప్లిమెంట్ చేసింది, కానీ టెక్స్ట్ మెసేజెస్ అండ్ గ్రూప్ చాట్స్ కి మాత్రం దీన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ గ్రూప్ చాట్స్ కి లేదు అని అనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. జూలై 2022లో ఆదిత్య వర్మ అనే అబ్బాయి సరదాగా తన ఫ్రెండ్స్ తో స్నాప్చాట్ గ్రూప్ లో చాట్ చేస్తూ నేను తాలిబాన్ కి సంబంధించిన వాడిని, ఈ ఫ్లైట్ ని పేల్చేస్తా అని పెట్టిన మెసేజ్ ఎయిర్పోర్ట్ వైఫై నెట్వర్క్ లో తెలియడం వల్ల యూకే సెక్యూరిటీ వాళ్ళు స్పానిష్ అథారిటీస్ కి రిపోర్ట్ చేశారు. వెంటనే స్పానిష్ అథారిటీస్ రెస్పాండ్ అయ్యి 2 F-18 జెట్స్ ని ప్లేన్ ల్యాండ్ అయ్యేంత వరకు ఎస్కార్ట్ గా పంపించి వర్మని అరెస్ట్ చేశారు. తర్వాత బెయిల్ పైన కూడా రిలీజ్ చేసేశారు. ఈ సిచ్యువేషన్ ను బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు స్నాప్చాట్ ప్రైవసీ ఎలా ఉందో అని. నెంబర్ 3, స్నాప్చాట్ హ్యాడ్ మల్టిపుల్ డేటా బ్రీచెస్. మనం యూజ్ చేసే ఫోన్స్ అండ్ సిస్టమ్స్ నుంచి వల్నరబిలిటీస్ ని పూర్తిగా ఎలిమినేట్ చేయలేం. వీటినే లూప్ హోల్స్ గా యూజ్ చేసుకుని హ్యాకర్స్ మన సిస్టమ్స్ ని హ్యాక్ చేస్తారు. ఇండివిడ్యువల్ సిస్టమ్సే కాకుండా పెద్ద పెద్ద కంపెనీస్ యొక్క డేటా కూడా సేఫ్ కాదు. లైక్ డిస్కార్డ్ 2023లో ఈ కంపెనీ యొక్క డేటా బ్రీచ్ అయింది. ఇంకా స్నాప్చాట్ విషయానికి వస్తే ఒకసారి కాదు 3 సార్లు హ్యాక్ అయింది. 2013లో స్నాప్చాట్ లో బగ్ ఉందని తెలిసినా కూడా దానికి ప్యాచ్ వేయకుండా వదిలేయటం వల్ల హ్యాకర్స్ 4.6 మిలియన్ యూజర్స్ యొక్క ఫోన్ నెంబర్స్ అండ్ యూజర్ నేమ్స్ ని హ్యాక్ చేశారు. ఇదే స్నాప్చాట్ కి పెద్ద డేటా బ్రీచ్. అండ్ ఆ తర్వాత 2014లో కూడా స్నాపింగ్ లో 2 లక్షల స్నాప్చాట్ ఫొటోస్ లీక్ అయ్యాయి. దాంట్లో 1,00,000 ఫొటోస్ అండర్ ఏజ్ న్యూడ్ పిక్చర్సే. ఇవన్నీ కూడా ఒక థర్డ్ పార్టీ స్నాప్చాట్ క్లయింట్ నుంచి లీక్ అయ్యాయి. బట్ స్నాప్చాట్ సర్వర్స్ ఏం హ్యాక్ అవ్వలేదని చెప్పి యూజర్స్ టర్మ్స్ ఆఫ్ సర్వీసెస్ ని బ్రేక్ చేయడం వల్లనే అలా జరిగిందని చెప్పి బ్లేమ్ అంతా యూజర్స్ పైన వేసింది స్నాప్చాట్ మేనేజ్మెంట్. ఈ లీక్ జరిగిన తర్వాత థర్డ్ పార్టీ యాప్స్ ని డిజేబుల్ చేస్తామని చెప్పింది, కానీ ఇప్పటికీ కూడా థర్డ్ పార్టీ యాప్స్ అనేవి ఉన్నాయి. 2016లో కూడా ఫిషింగ్ స్కామ్ జరగడం వల్ల పేరోల్ డిపార్ట్మెంట్ యొక్క ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్ లీక్ అయింది. 2017లో కూడా 50,000 అకౌంట్స్ కి సంబంధించిన యూజర్ నేమ్స్ అండ్ పాస్వర్డ్స్ లీక్ అయ్యాయి. స్నాప్ లైన్ ఇన్సిడెంట్ అండ్ డేటా బ్రీచెస్ జరగడం వల్ల స్నాప్చాట్ సెక్యూరిటీ
దీనిపైన చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. అండ్ ఫోర్త్ వన్, డిలీటింగ్ యువర్ స్నాప్చాట్ అకౌంట్ ఈస్ టూ కాంప్లికేటెడ్. యూజర్ ప్రైవసీ విషయానికి వస్తే పెద్ద పెద్ద టెక్ కంపెనీస్ అన్ని కూడా యూజర్ డేటా చాలా సెక్యూర్ గా ఉంది అని చెప్తూ ఉంటాయి. బట్ యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్ అన్నట్టు మీ ఇన్ఫర్మేషన్ మీరు కంట్రోల్ చేయడానికి యాప్ లో చాలా స్టెప్స్ తీసుకుంటున్నారంటే అది పెద్ద రెడ్ ఫ్లాగ్ అని చెప్పాలి. ఎస్పెషల్లీ మీ యొక్క డేటాని యాప్ లో నుంచి డిలీట్ చేద్దాం అన్న టైంలో. బేసిక్ గా మన డేటాని ఒక యాప్ నుంచి డిలీట్ చేయాలనుకున్నప్పుడు యాప్ లోని కొన్ని ట్యాప్స్ చేస్తే అయిపోయేలా ఉండాలి. కానీ స్నాప్చాట్ లో మీ అకౌంట్ ని డిలీట్ చేయాలంటే యాప్ లో కాకుండా వెబ్ బ్రౌజర్ లో అకౌంట్స్ పోర్టల్ కి వెళ్తుంది. ఒకసారి అకౌంట్ డిలీషన్ ప్రాసెస్ ని స్టార్ట్ చేస్తే ఆ అకౌంట్ పర్మనెంట్ గా డిలీట్ అవడానికి 30 రోజులు పడుతుంది. మళ్ళీ మధ్యలో మీరు అకౌంట్ లోకి వెళ్తే అకౌంట్ రియాక్టివేట్ అయ్యి మళ్ళీ మొదటికి వస్తుంది. ఒక స్నాప్చాట్ లోని కాదు, చాలా పెద్ద పెద్ద సోషల్ మీడియా యాప్స్ లో కూడా ఇంతే. మీ యొక్క అకౌంట్ ని డిలీట్ చేయాలంటే చాలా ప్రాసెస్ ని ఫాలో అవ్వాలి. స్నాప్చాట్ యొక్క గోల్ ఏంటంటే మీరు స్నాప్చాట్ యూస్ చేసినా చేయకపోయినా వాళ్ళకి పర్లేదు, కానీ మీ డేటాని మాత్రం డిలీట్ చేయనివ్వదు. నాలాంటి వాడైతే ఇంత ప్రాసెస్ చేయటం ఎందుకురా బాబు, యాప్ని డిలీట్ చేసేస్తే పోతుంది అని అనుకొని యాప్ని డిలీట్ చేసేస్తాడు. ఈవెన్ స్నాప్చాట్ యొక్క ఇంటెన్షన్ కూడా అదే. స్నాప్చాట్కి మీరు కాదు, మీ డేటా ఇంపార్టెంట్. ఫిఫ్త్ వన్, స్నాప్చాట్ హ్యాస్ అన్ అడల్ట్ కంటెంట్ అండ్ ప్రిడేటర్ ప్రాబ్లం. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన ప్రాబ్లమ్స్తో కంపేర్ చేస్తే స్నాప్చాట్లో అడల్ట్ కంటెంట్ ఉండటం అనేది పెద్ద సర్ప్రైజింగ్ అయితే కాదు. స్నాప్చాట్లో ఉండే ఫీచర్స్ వల్ల ఎక్కువగా అడల్ట్ కంటెంట్ ప్రాబ్లం అనేది ఉంది. 2014 నుంచి కూడా యూజర్స్కి పోర్న్ బోట్స్ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్లు రావడం, రీల్స్లో న్యూడ్ ఫొటోస్ రావడం లాంటివి ఫేస్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఇప్పటికీ కూడా తెలియని వాళ్ళ దగ్గర నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్లు అండ్ స్పామ్ మెసేజెస్ అనేవి వస్తూనే ఉన్నాయి. ఇలా జరగడానికి రీజన్ క్విక్ యాడ్ ఫీచర్. దీనివల్ల బాట్స్ కి మనం స్నాప్చాట్స్ లో ఏ ఛానల్లో ఉన్నామో ఆర్ ఏం వర్డ్స్ సెట్ చేస్తున్నాం అనేది తెలుస్తుంది. బట్ క్విక్ యాడ్ ఫీచర్ అండ్ కాంటాక్ట్ సెట్టింగ్స్ ని ఓన్లీ ఫ్రెండ్స్ కి పెట్టుకోవచ్చు. బట్ సాడ్ పార్ట్ ఏంటంటే ఇవి డిఫాల్ట్ గా ఆఫ్ లో ఉంటాయి. స్నాప్చాట్ యాప్ ఎంత వర్స్ట్ గా తయారైందంటే చిన్న పిల్లలు కూడా దీంట్లోనే అడల్ట్ కంటెంట్ చూస్తున్నారు. ఈవెన్ పోర్న్ సైట్స్ యొక్క లింక్స్ కూడా స్నాప్చాట్ లోని ఇండైరెక్ట్ గా వస్తున్నాయి. స్నాప్చాట్ గైడ్ లైన్స్ లో సెక్షువల్ కంటెంట్ బ్యాన్ చేశారు, కానీ అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఒక స్నాప్చాట్ తోనే కాదు, మొత్తం సోషల్ మీడియా యాప్స్ ని కొంచెం జాగ్రత్తగా యూజ్ చేయటం బెస్ట్. అండ్ ఎవరికి పడితే వాళ్ళకి పిక్స్ పంపించడం, ప్రైవేట్ పిక్స్ ని షేర్ చేసుకోవడం కొంచెం రిస్కీ. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్ లో పోస్ట్ చేయండి. వీడియోస్ లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ రన్ చేయండి. సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి మళ్ళీ కలుసుకుందాం. సెలవు, బాయ్ బాయ్.